సంఖ్యాకాండం 33వ అధ్యాయం 55వ వచనం చదువుకున్నాం. 55, 56, 33, 55, 56 వచనాలు. ఎవరిని ఉండనిచ్చెదరో వారి మీ కళ్ళల్లో ముళ్ళు, మీ పక్కల్లో శూలాలు ఉండి మీరు నివసించే ఆ దేశంలో మిమ్మల్ని బాధ పెడతారు. మీకును చెప్పాము. చాలు. పరిశుద్ధుడా, ఈ దిన వాక్యం నాకు మాకు వింటున్న వారికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయు. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. యేసు నామమున వేడుకుని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ ఇది చరిత్ర తెలియాలి, ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే. ఇశ్రాయేలు అబ్రహాము మూలపితరుడు. ఇశ్రాయేల్ మూలపితరుడు ఎవరు? అబ్రహాం. దేవుడు ఆయనకి ఏం చెప్పారంటే, కానాను అనే ప్రాంతానికి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని నీ సంతానానికి నేను స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పారు. అప్పుడు అక్కడ 9 జాతుల వారు నివసిస్తున్నారు. ఎన్ని జాతుల వారు? 9 జాతుల వారు. అమోరీయులు, హివీలు, హిత్తీలు, యెబూసీయులు, పెరిజీయులు, ఇలాగ 9 జాతుల వారు నివసిస్తున్నారు. ఎందుకు నేను నీకు 400 సంవత్సరాల తర్వాత తెస్తానన్నాడు దేవుడు అబ్రహాంతో. ఇస్తా కానీ ఇప్పుడు ఇవ్వటల్లా. ఎందుకని? 400 సంవత్సరాలు గడువు పెట్టాడు. ఎప్పుడు ఇస్తానన్నాడు చెప్పండి? ఎందుకు ఇంత గడువు పెట్టానని దేవుడు అన్నాడంటే, అమోరీల అక్రమం ఇంకా నిండుదనానికి రాలేదు కనుక. ఏది నిండుదనం రాలేదు? ఎవరి అక్రమం? అమోరీలు. అక్కడ 9 జాతులు ఉన్న ఆళ్ళల్లో అందరిలో ప్రముఖులు అమోరీలు. అంటే పాపం పండలేదు కాబట్టి. ఎంతకాలం గ్యాప్ ఇచ్చాడు వాళ్ళకి? 400 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు. దేనికోసం? వాళ్ళ పాపం పండల. అంటే దేవుడు చూడండి, ఒక స్టెప్ తీసుకోవాలంటే ఎవరి విషయంలో కూడా, ఎందుకంటే అందరూ ఆయన బిడ్డలే. ఒక విషయంలో దేవుడు మనుషులు దిద్దుకోవడానికి టైం ఇస్తాడు, డౌట్ లేదు. ఎందుకంటే ఆయన అన్న మాటల్లో అతి అద్భుతమైనటువంటి విలువైన మాట ఏంటంటే, దుర్మార్గుడు సైతం మరణించటం దేవునికి ఇష్టము. సో దుర్మార్గుడు కూడా ఏమిస్తాడనమాట? ఆయన టైం ఇస్తాడు. ఈలోపు ఆ మనిషి మార్చుకుని సత్యాన్ని గ్రహించి సత్యానికి లోబడితే సరే, లేకపోతే ఆ క్రియల ఫలము వారి మీదకి వస్తుంది. మనమేమనుకుంటాం అంటే, ఆడు దుర్మార్గుడు, ఇడు దుర్మార్గుడు, ఇంకా దేవుడు ఏంటి యాక్షన్ తీసుకోవట్లేదు, దేవుడు ఏంటి ఇంకా ఏం పట్టించుకోవట్లేదు అని అనుకుంటాం. అది మన పని కాదు. దేవుని వాక్యం ఏంటంటే, పగ తీర్చుకొనుట నా వంతు అని ఉన్నది. రెండో మాట ఏంటంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. ఎవరి కోపం? ఇప్పుడు నువ్వు కోపడినందువల్ల దేవుని నీతి జరగదాడ. సో మనం ఏం చేయాలి అంటే, దేవుని మాట ప్రకారం నడవటం, దేవుని మాట కొరకు కనిపెట్టడం. సరే, అమోరీలు, హివీలు, వీళ్ళందరూ 9 జాతులు వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళు బలమైన జనం. అక్కడ అబ్రహాం ఒంటరివాడుగా ఉన్నాడు కొంతకాలం. తర్వాత ఆయన సంతానంలో కొన్ని తరాలు వచ్చేసినాయి. యేషోబు అనేటువంటి కుర్రోడు వచ్చాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబు కొడుకుల్లో 11వ వాడు యేషోబు. ఈయనను ముందుగా దేవుడు ఐగుప్తు దేశానికి పంపించాడు. అక్కడ ఆయన దాదాపు కొంతకాలం పెరిగాడు, శోధనలు ఎదుర్కొన్నాడు. యవ్వన కాలంలో పరిశుద్ధంగా జీవించాడు, అమ్మా నాన్న తోడు లేకపోయినా. అట్లా వీళ్ళు 75 మంది ఐగుప్తు దేశానికి
పంపబడ్డారు. ఐగుప్తు దేశంలో వీళ్ళు 30-40 లక్షల మంది జనాభాగా విస్తరించబడ్డారు. విస్తరించినాక వీళ్ళకి శ్రమలు అధికమై, ఎందుకంటే వీళ్ళు అక్కడి నుంచి కదిలే రోజులు వచ్చినాయి. ఇదేంద్రబాబు శ్రమ ఎక్కువైపోయింది, ఇంతకాలం సుఖంగా ఉన్నాం అనుకుంటే అక్కడ ఎందుకు శ్రమలు వచ్చినాయి అంటే అక్కడి నుంచి వీళ్ళు కదలాలి. ఇక్కడ సుఖంగా ఉంటే ఇక ఆడ నుంచి కదలం, అందుకని వీళ్ళకి శ్రమ వచ్చింది. అప్పుడు మొరపెడుతున్నాడు, అయ్యా అబ్రహాంతో ఇట్లా అన్నావుగా, 400 సంవత్సరాల తర్వాత మమ్మల్ని అక్కడికి మరి తీసుకెళ్తానన్నావుగా, మరి మేము ఇక్కడ ఇబ్బంది పడుతున్నాం. అప్పుడు అమ్రాం ఎకోబేతుల కడుపున మోషే జన్మించటం, ఆయన అటుపోయి ఐగుప్తు రాజు ఇంట్లో పెరగటం 40 సంవత్సరాలు. తర్వాత వచ్చి ఆయన ఇశ్రాయేలుని విడిపించి ఎర్ర సముద్ర మార్గం గుండా కానాను దేశం నడిపించటం, ఇది జరిగింది. సరే, వాళ్ళ అవిధేయతను బట్టి మళ్ళా 40 years మళ్ళీ అరణ్యంలోనే తిరిగారు. వెళ్ళము, మేము వెళితే మమ్మల్ని వాళ్ళు చంపేస్తారు. ఎక్కడికి వెళ్ళమన్నారు? ఎక్కడికి దేవుడు ఏ ప్రాంతాన్ని ఇస్తానన్నాడో ఆ ప్రాంతానికి వెళ్ళనన్నారు. సరే, ఆ తరం అయిపోయినాక నెక్స్ట్ తరానికి దేవుడు మంచి విశ్వాసం నేర్పించి ఇప్పుడు మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళండి అన్నప్పుడు వీళ్ళు వెళుతూ ఉండగా వాళ్ళకి ఇచ్చిన సలహా అది, మీరు ఇప్పుడు కానాను ప్రాంతంలోకి వెళుతున్నారు, కానాను స్వాస్థ్యం అది ఏ భూమి అది? వాగ్దాన భూమిని స్వతంత్రించుకోబోతున్నారు. మీరు జాగ్రత్త పడాలి. ఏ విషయంలో అంటే అక్కడ గతంలో ఉన్నారే వాళ్ళల్లో ఎవరిని అక్కడ మిగలకుండా మీరేం చేయాలి? నిర్మూలన చేయాలి, ఇరాడికేట్ చేయాలి, రిమూవ్ చేయాలి, తొలగించాలి అని దాని అర్థం. నిర్మూలం అంటే ఆ నామరూపాలు లేకుండా, పేరు ఉండకూడదు, రూపం ఉండకూడదు, అట్లా చేయాలి. ఎందుకంటే వాళ్ళు అక్రమం ఏమైపోయింది? సృష్టికర్తకు విరోధంగా అయిపోయింది. సృష్టికర్తకు విరోధంగా వ్యవహరించే జనం అయిపోయారు. సో వాళ్ళ మధ్య మీరు వెళుతున్నారు, వాళ్ళ మీద మీకు అధికారం ఇస్తున్నాను, వాళ్ళని మీరు రిమూవ్ చేయాలి అని చెప్పాడు. చెయ్యిపోతే ఏమైద్దో కూడా చెప్పాడు. మేము ఇంతమంది ఉన్నాం, వాళ్ళు ఎంత పార్టీ వాళ్ళే, ఎందుకు పనికొస్తారులే, మా మెజారిటీ ఎక్కువ కదా, వాళ్ళు స్వల్ప జనం కదా అని ఉండనిచ్చారంటే భవిష్యత్తులో మళ్ళీ ఏమవుతారు? వాళ్ళు మీకు కళ్ళల్లో ముళ్ళు అవుతారు, పక్కలో శూలం అవుతారు, జాగ్రత్త అని హెచ్చరించాడు. కళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఎట్టుంటుంది? పక్కలో శూలం గుచ్చుకుంటే ఎట్టుంటుంది? వారు మిమ్మల్ని బాధపరుస్తారని కూడా చెప్పాడు. ఇప్పుడు మీరు నేను చెప్పినట్టు విని ఆ అన్యజాతుల వారిని అక్కడి నుంచి మీరు నిర్మూలన చేయకపోతే వాళ్ళు ఏమవుతారు? మీ కళ్ళల్లో ముళ్ళు అవుతారు, మీ పక్కల్లో శూలం అవుతారు. తర్వాత వారు మిమ్మల్ని బాధపరుస్తారు. ఆ తర్వాత నేను ఇక వాళ్ళకి చేసినట్టు మీకు కూడా చేయాల్సి వస్తుంది, మీరు జాగ్రత్తగా ఉండకపోతే అని చెప్పారు. మనం ఒకసారి నిర్గమాకాండంలోకి వెళ్తే ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీల సమూహంలో ఇక్కడ పాపం వచ్చింది. ఒక పాపం ఎవరిని బట్టి వచ్చిందో కూడా స్పష్టంగా ఉంది అక్కడ. ఎవరిని బట్టి వచ్చిందంటే మిశ్రిత జనము అనే మాట ఉంది. ఏ జనము వాళ్ళు? మిశ్రిత జనము. మిశ్రిత జనం వల్ల ఏమొచ్చిందంటే వాళ్ళలోకి మాంసాపేక్ష వచ్చింది. 11వ అధ్యాయం మిశ్రిత జనం అనే మాట ఉంటుంది. ఈ మిశ్రిత జనం ఎవరంటే ఐగుప్తు దేశపు వాళ్ళు. ఈ మిశ్రిత జనం ఎవరు? 11 కాదు, చెప్పు వచ్చిన 4వ వచనం 11:4. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు అని ఏడుస్తున్నారు. వీళ్ళకేం దొరుకుతుంది? అప్పుడు మన్నా దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? మన్నా వీళ్ళకి పుట్టల మాంసం తినే బుద్ధి. ఎవరికి పుట్టింది? వాళ్ళ మధ్య ఉన్న మిశ్రిత జనం ఉండారే వాళ్ళల్లో పుట్టింది ఇది.
మిశ్రిత జనం అంటే ఇప్పుడు ఎందుకు వాళ్ళని ఎల్లగొట్టమంటున్నాడు? వాళ్ళ ఆలోచనలు వేరు, వాళ్ళ తలంపులు వేరు, వాళ్ళ అలవాట్లు వేరు. ఎవరు వాళ్ళు? హివీయులు, హిబోషీయులు, హిత్తీయులు, అమోరీలు, వీళ్ళందరూ అన్ని జాతులు, 9 జాతులు అని చెప్పిన వీళ్ళెవరు? పూర్తిగా దేవునికి విరోధంగా జీవించిన వారు. ఇక్కడ మిశ్రిత జనం ఎవరు? ఐగుప్తు దేశపోళ్ళు. మీరు మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ మిశ్రిత జనం ఎవరు? వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు. ఇశ్రాయేలీల దేవుడని యెహోవా ఇశ్రాయేలీలు చేసిన అద్భుత కార్యాలు ఉన్నాయే, వాటిని చూసి వీళ్ళ దేవుడే దేవుడు, వీళ్ళ దేవుడే గొప్ప దేవుడు, కాబట్టి మన దేశం వదిలిపెట్టేద్దాం, వీళ్ళంటే మనం కూడా వెళదామని బయలుదేరిన ఈజిప్ట్ దేశస్తులు వాళ్ళు, మిశ్రిత జనం. కొంతకాలం బాగానే ఉండారండి. తర్వాత ఏం గుర్తు వస్తుంది ఈ మిశ్రిత జనానికి? మాంసం లేదే ఇక్కడ. ఇశ్రాయేలీలు మెదలకుండానే ఉండారు. ఏం తింటున్నారు వీళ్ళు? మన్నా తింటున్నారు. కానీ వీళ్ళ మధ్య మిశ్రిత జనం ఏం చేశారు? మిశ్రిత జనముతో మింగిల్ అవ్వటం మన ఆత్మీయ జీవితానికి ప్రమాదం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మిశ్రిత జనం లేకపోతే ఈ సణుగుడు వచ్చేది కాదు. వీళ్ళకి ఏం అలవాటు? బాగా ఐగుప్తు దేశంలో ఏం తినటం అలవాటు అయింది? మాంసం తినటం అలవాటు. ఈ మిశ్రిత జనం ఏ కోరికని వ్యక్తపరిచారు? ఈ లోకములో ఉన్న మనుషులతో మనం కలిసి ఉండాల్సిందే, ప్రార్థనలు మనం భక్తి పని చేసుకోవాల్సిందే, వ్యాపారం చేసుకోవాల్సిందే. కానీ భక్తి నాణ్యత విషయాలలో మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ ఆలోచనలు మనం తీసుకోకూడదు. దేవుని ఆలోచనల కోసం కనిపెట్టాలి. ఈ మిశ్రిత జనమే లేకపోతే ఇక్కడ ఈ శోధన వచ్చి ఉండేది కాదు. వాళ్ళు ఏమని చదవండి మరొకసారి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టేది. వాళ్ళు అన్నారు, సరే వీళ్ళకి బుద్ధి ఉండొద్దా? ఏం కావాలన్నారు వాళ్ళు? మాకు ఐగుప్తులో మేము మాంసం తిన్న దినాలు గుర్తొస్తున్నాయి, ఇక్కడేందో మన్నా అని పడుతుంది, అది మాకు సయ్యసారం లేకుండా. అది మిశ్రిత జనం. ఈ ఇశ్రాయేలీలు కూడా ఏం చేశారు? వీళ్ళకి అక్కడ ఉండగా అలవాటేగా, వీళ్ళు కూడా వాళ్ళతో పాటు తిన్నారుగా, అది గుర్తొచ్చేసింది. అయ్యయ్యో మాకెవరు మాంసం అని. మిశ్రిత జనం అంటే రక్షణ పొందని వారు, లోతైన మారు మనసు పొందని వారు, వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచన విధానాలు దేవునికి విరోధముగా ఉంటాయి. నోట్ దిస్ పాయింట్. మారు మనసు సరిగా లేని వాళ్ళు మనము మన మధ్య, మన సంఘముల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ, మిగిలిన మన యొక్క బంధువులు క్రైస్తవులుగా ఉన్నప్పటికీ సరైన మారు మనసు వాళ్ళకి లేకపోతే వాళ్ళ ఆలోచనలు లోకానుసారంగానే ఉంటాయి కానీ దైవ చిత్తానుసారంగా ఉండవు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. లేకపోతే ఏమవుతుంది? ఇక్కడ ఏమైంది? భయంకరమైన శోధన వచ్చింది. దేవుణ్ణి శోధించారు. దేవుడికి తెలియదా ఏది బెస్ట్ ఫుడ్డో, ఏది తింటే నీకు ఆరోగ్యమో, ఏది తింటే నీకు మంచిదో తెలియదా? చూడండి, కొన్నిసార్లు వదిలిపెట్టేసేస్తాడు తండ్రి. సరే కానీ అండి, చేసేదేమో. ఎవరిని వదిలిపెట్టాడు? ప్రవక్తనే వదిలిపెట్టాడు దేవుడు. ప్రవక్త పేరు చెప్పండి. బిలాము. అయ్యా నువ్వు వెళ్ళొద్దు, వాళ్ళని చెప్పించొద్దంటే ఈయనేమంటున్నాడు? అయ్యా వెళ్ళమంటావా? సరే వెళ్ళు అన్నాడు. కానీ జాగ్రత్త, నేనేం చెప్పానో. సరే బహిరంగంగానే దేవుడు ఏం చెప్పాడు అదే చెప్పాడు. చెవులోనేమో ఈయన లోపల ఉన్న పాప బుద్ధి చెప్పాడు. మారు మనసు లేని ప్రవక్తలు కానీ, మారు మనసు లేని విశ్వాసులు కానీ, దేవుని వాక్యానికి విరోధమైనటువంటి భావాలు వాళ్ళలో ఎరైజ్ అవుతాయి. మనం వాళ్ళ స్థాయిని బట్టి కానీ ఏ విధంగానూ ఆ ఆలోచన తీసుకోకూడదు. చూడండి, ఈ 4 దిక్కుల బలిపీఠాలు కట్టించాడు. ఏం చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు అదే చెప్పాడు. బాబు నీకు దండం పెడతాను, వాళ్ళని చెప్పించొద్దు, ఆశీర్వదం దిగిరామని చెప్పి బాలాకు రాజు అతన్ని ఎలాగో దింపితే ఇప్పుడు ఇతనికి ఏం కావాలి? డబ్బు కావాలి. అందుకని వెళ్తా ఏం చెప్పాడు? అబ్బాయి వాళ్ళు పరిశుద్ధ జనం, వాళ్ళు దేవుని ప్రజలు, పాపం లేకపోతే వాళ్ళు నష్టపోవడం జరిగే పని కాదు. వాళ్ళు ఇట్లా కూడా పాపం చేస్తే అప్పుడు సాతాను యొక్క అటాక్ వాళ్ళ మీదకి వచ్చింది, దేవుడు కూడా వాళ్ళని వదిలేస్తాడు అని దుర్బోధ. బిలాము చేసిన దుర్బోధ.
దానికి గాను బిలాము ఖడ్గంతో చంపబడ్డాడండి. తర్వాత మీరు చరిత్ర చదివితే ఇంతకీ విషయం ఏంటి? ముందుకు వెళ్ళటానికి మనం ఎందుకు వీళ్ళు కానాన్లో ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి చెడ్డ ఆచార సాంప్రదాయాలు, దేవునికి విరోధంగా జీవించిన వాళ్ళని నిర్మూలన ఎందుకు చేయమన్నా అంటే, వాళ్ళని ఏముందలు వీళ్ళు ఏం చేస్తారు అనుకుని మనం వాళ్ళని ఉండనిస్తే భవిష్యత్తులో ఏమైపోతున్నారు? సూది అని అనుకుంటే అది దబ్బనం అంత అయింది. దానికి ఏం చేస్తావు? ఇప్పుడు తుమ్మ చెట్టు పీక పడింది ఆడ, ఏం చేసిద్ది లేదనుకుంటే అది పెద్ద అయినాక గొడ్లకు కూడా దిగదు, అదంతా ముళ్ళు చేస్తుంది. కాబట్టి పీకేసే టైంలోనే కాల్చేయాలి, పీకేయాలి. పాత రోజుల్లో పుస్తకాల్లో ఒక స్టోరీ ఉండేది. ఒక ఎడారిలో వ్యాపారస్తుడికి, ఎడారి ప్రాంతంలో వ్యాపారస్తుడికి ఒక ఒంటె ఉండేది, క్యామిల్. ఒక రాత్రి కాలంలో ఎడారిలో చలిగా ఉంటుంది, నైట్. ఇతను గుడారం వేసుకున్నాడు, గుడారంలో ఉన్నాడు, ఒంటినేమో బయట కట్టేసాడు. అదేం మాట్లాడదులే, సంతోష్ కోసం చెబుతున్నా. మెల్లగా మాట్లాడుతుంది యజమానితో. ఏమని? నాకు చలిగా ఉంది కదా, నా తలకాయ పెట్టుకోనివా అని అంది. ఎక్కడ? టెంట్లో. సరే ఇది నా ఒంటేగా అనుకుని సరేలే పెట్టుకో అన్నాడు. ఇది ఏం చేస్తుంది? మెల్లిగా ఎట్ట పాక్కుంటా ఎట్టి వచ్చి అసలు ఈయన బయటికి నెట్టింది. ఇంకేం ఒంటిని ఏమన్నా నెడతాడా? నెట్టగలడా? అందుకే దేవుడు చెప్పాడు, వాళ్ళని మీరు ఒకళ్ళ ఇట్లా ఇంతెంత అని ఉండనిస్తే ఫ్యూచర్లో ఏమైందంటే వాళ్ళు మీ కళ్ళల్లో ముళ్ళు, మీ పక్కల్లో సోలు. ఈ మిశ్రిత జనం వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టారండి. ఇశ్రాయేలీలు పాపం చేయటానికి ఏది? అరణ్యయాత్రలో ప్రథమ కారకులు మిశ్రిత జనం. వీళ్ళని బట్టి వాళ్ళకి జబ్బు పాకింది, శరీరానుసారం మనసు ఏం చేసింది. సో లోతైన మారు మనసు మనకు లేకపోతే మనకు నష్టం, మన కుటుంబానికి నష్టం, మన సంఘానికి నష్టం, మన సమాజానికి నష్టం. దేవుని రాజ్యము మనం ప్రవేశించబోతున్నాం. సరే, నేను ముగింపులో ఏం చెబుతున్నానంటే, ఎబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అక్కడేమంటారంటే, మనమే ఆయన ఇల్లు అనే మాట ఉంటుంది అన్నమాట. ఎబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో స్థిరముగా చేపట్టిన ఎడల ఏమంటారంటే, నేను చదువుతున్నాను 3:6. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఆ మాటలను మీరు మన జీవితాల్లోకి తెచ్చుకోవాలి. ధైర్యము, నిరీక్షణ వలన ఉత్సాహము, చివరిదాకా అంటండి, ఈ లోకంలో ప్రాణం పోయే వరకు తుదమట్టుకి చేపట్టిన ఎడలే మనమే అది. ఇప్పుడు మనం ఎవరమంట? దేవుని ఇల్లు. కొరింథీ పత్రికలో కూడా మనం చదువుతాంగా, దేహము దేవుని ఆలయం, హృదయము ఆయన ఆలయం. ఈ హృదయమో ఈ దేహమో గతంలో ఎక్కడుందండి? ఐగుప్తులో ఉంది. అంటే పాపములో, లోకములో, మురికిలో ఉందా లేదా? ఇది ఈ మనిషి అనేవాడు ఎక్కడున్నాడు? రక్షణ పొందక ముందు లోకంలో ఉన్నాడు, ఐగుప్తులో ఉన్నాడు. ఇప్పుడు వీడు చీకటిలో నుంచి ఆశ్చర్యకర వెలుగులోకి వీడు పిలువబడ్డాడు. దేవుడు ఏమని హెచ్చరిస్తున్నా అంటే, నా కుమారుడా, నీవు నా ఇంటిగా ఉండాలంటే, నీవు నాతో యుగయుగాలు పరలోక రాజ్యం ఉండాలంటే, ఆ పాత దాన్ని మీరేం చేయాలి? నిర్మూలన చేయాలి. ఏం చేయాలి? పాతదేంటి? చాలా ఉండయి పాతవి, మనకు తెలుసు. మార్క్స్ వార్త 7:21లో ఉండయి దాదాపు 13 దుష్ట స్వభావాలు. తెలుసా మీకు? మార్క్స్ వార్త 7:21లో అవి ఇంకా అనేకం. వీటిని ఏం చేయాలంట? పాత దాంట్లోంచి కొత్త దాంట్లో కూడా తీసుకురాకూడదు వాటిని. ఎందుకంటే పులిసిన పిండి ఏమైద్ది? మనం బాప్తీసం తీసుకున్నా, భక్తి చేస్తున్నామని చెబుతున్నా, పాతది ఉందే, అది కనుక ఇంత మిగిల్చాను, అదేం చేసిద్దిలే, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఇంత బోధ చేస్తున్నాను, నేను ఇంత భక్తుడిని, అది దానివల్ల ఏమైద్ది అంటావు? అసలు నన్ను పడగొడతామని అనుకుని దాన్ని ఉండనిస్తేనంట, రేపేమైద్ది? అది పెద్ద ప్రమాదం అయిపోతుంది. అందుకే కొలసీ పత్రికలు ఏమంటున్నాడంటే, వాటిని చంపేసేయండి అంటున్నాడు.
కొలసీ పత్రికలో రండి. లేకపోతే అవి మన కళ్ళల్లో ముళ్ళు, మన పక్కల్లో సోలాలు అవుతాయి అంటున్నాడు. కొలసీ పత్రిక ఎక్కడ 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయడి. లోబితత్వం అని ఉంది కింద ఫుట్ నోట్లో. లోబితనం అంట. లోబితనమును చంపివేయుడి. వాటిని ఏం చేయాలంటున్నాడు? ఏం చేయాలి చెప్పండి? చంపాలంట. అంటే చంపిన ఇంక బతక, మళ్ళీ వాటికి జీవం రాదు కదా. అంటే పాత దినములు ఇవి ఉన్నాయి. ఎప్పుడున్నాయి ఇవి? నీకు నాకు పాతలో ఉన్నాయి, లోకంలో ఉన్నాయి. ఇప్పుడు మనము చీకటి నుంచి ఆశ్చర్యకరం వెలుగులోకి, ఈ బుద్ధులు ఏమన్నా ఉన్నాయేమో పసిగట్టినాటి చంపాలి. లేకపోతే అవేం చేస్తాయి? ఒక మల్లగా చిగురేసి అట్ట వచ్చేస్తాయి. ఆ మర్రి విత్తనం ఇంత, జువ్వి చెట్టు విత్తనం ఇంత, కాకిరెట్టలో ఏడో పడింది అనుకో, బిల్డింగులు సైతం బద్దలు చేసింది. అది సరేలేనట్టు పీకైతే ఆ బిల్డింగ్ మట్టానికి దిగిద్ది, కానీ లోపల ఏరు ఉంటుంది, మళ్ళీ వస్తుంది. దాన్ని ఏం చేస్తారు కొంతమంది? యూరియా ఏదైనా మూట కట్టి దాంట్లో పెడతారు, ఇంకా చచ్చిపోద్ది ఏరుతో సహా. లేకపోతే దానిలో కిరుసుని పోస్తారు, చచ్చిపోద్ది. లేకపోతే మనం ఆ మట్టం అందినంత వరకు లాగిన లోపల ఏముంటుంది? వేరు ఉంటుంది. ఇంకా అదేం చేస్తుంది తెలుసా? ఇంత ఇత్తనం అండి. తాడి చెట్టు తెలుసా మీకు? నీకు తెలుసుగా మాణిక్యం. తాడి చెట్టులో ఏడో పడింది అనుకో, అది మెల్లిగా ఏం చేస్తుంది? అసలు తాడి చెట్టు కనపడకుండా చేసేసి. ఎట్లాంటి చూశారు? ఇట్లాంటి చెట్లు ఎప్పుడన్నా? నేను చూశాను. మీరు పట్టణంలో తిరిగేవాళ్ళు మీకు చూడరు. ఎంత ఇత్తనం అండి అది, అసలు ఎంత కంటికి కనబడుతుంది. అది తాడి చెట్టు మట్టల్లో ఎక్కడో పడిద్ది, మెల్లగా మొలుస్తుంది. దానికి ఎవరు ఉండరుగా తాడి చెట్టుకి నానేవాళ్ళు. అందుకని దీన్ని ఇష్టం వచ్చినట్టు ఇది పెరుగుతూ ఉంటుంది. పెరిగి 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 అసలు కవర్ అయిపోయి తాడి చెట్టే కనబడకుండా చేసేస్తుంది. పాతదే ఛాన్స్ దొరికితే మానవుల్ని ఏం చేస్తుంది? అట్లా చేస్తుంది దేవుని బిడ్డలు. అందుకని దేవుడు మోషేకి హెచ్చరించాడు, మోషే ద్వారా హెచ్చరించాడు, మీరు ఆ అన్య జాతి వారిని నిర్మూలన చేయకపోతే, జాలి తెలిసో లేకపోతే మీరు వాళ్ళకంటే బలమైన జనమని తలచి ఇప్పుడు వాళ్ళని వదిలితే, రేపేం చేస్తారు? వాళ్ళు మీ కళ్ళల్లో ముళ్ళు, మీ పక్కల్లో సోలాలు అయిపోతారు. వాళ్ళు మిమ్మల్ని బాధ పెడతారు. కాబట్టి నిర్మూలన చేయటంలో జాలి తలసొద్దు అన్నాడు. ఇది మనతో స్నేహం చేసింది నిన్నటి దాకా. ఏదది? ఇప్పుడు చదువుకున్నాం కొలసీ 3:5 చదువుకున్నవి. మొన్నటిదాకా మన రక్తంలో రక్తం, మాంసంలో మాంసమై వ్యవహరించింది. ఇప్పుడు మనం ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడ్డాం. మరి ఇప్పుడు ఏం చేయాలంటే, అసలు మనకు హానికరమైనది పక్కనోడో, ఇరుగోడో, పొరుగోడో, ముందోడో, వెనకోడో కాదు, మన అంతరంగంలో ఉన్న పాత స్వభావం. అది ఇంతో అంతో మిగిల్చుకోవటానికి సాతాను ట్రై చేస్తాడు. మనం ఏం చేయాలంటే, భక్తుడైన దావీదు పరిశీలన చేసినట్టుగా దేవుడు పరీక్షకు పెట్టుకోవాలి. మనం ఎవరు పరీక్షకు పెట్టాలి? ప్రభువా నన్ను పరీక్షించుము. 139వ కీర్తనలో చూస్తామే, నన్ను పరిశీలించుము, నాయందు నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నదేమో చూడుము. అది ఈ జాగ్రత్తలు ఎందుకు పనికి వస్తాయి? మనము చివరిదాకా దేవుని బిడ్డలుగా బతకటానికి, తర్వాత మన పిల్లలు ఆశీర్వాదం చూడటానికి ఇలాంటి పరిశీలన దృష్టి చాలా అవసరం. ఇంకా విసర్జించండి అంటాడు చూడండి 6వ వచనంలో. వాటి వలన దేవుని ఉగ్రత అంట అవిధేయుల మీదకి వచ్చిందంట. చంపకపోతే ఏం వస్తుందంట? 5వ వచనం 5వ వచనం చివరిలో ఉంటుంది. వాటి వలన దేవుని కోపం వచ్చేసిద్దంట. అందుకనే చెప్పాడు, అబ్బాయి మీరు వాళ్ళని ఉండనిస్తే వాళ్ళ క్రియలు మీరు నేర్చుకుంటారు, మళ్ళీ అదంతా కలగాపులగం అయిపోయింది. దానివల్ల దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చినట్టుగా మీ మీదకి వస్తుంది అని చెప్పారు. ఇక్కడ పౌలు గారు కొలస్సీ సంఘానికి అలా చెబుతున్నారు, మీరు జాగ్రత్త పడపోతే వాటి వలన ఏమొస్తుందంట? దేవుని ఉగ్రత అవిధేయులు. 7వ వచనం, పూర్వం వారి మధ్య నివసించినప్పుడు మీరును వీటిని అనుసరించి. నిజమే, అది కాదని మనం ఎట్లా అంటాం? పూర్వం అట్లాగా నడుచుకున్నాము. అయితే ఇప్పుడేమంటున్నాడు? ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టుని తత్వము, దుష్టత్వం అంటే
దూషణ, మీ నోట బూతులు విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే అవేం చేస్తాయి? పీల్చుకుంటూ ఉంటాయి. మన జీవితంలో ఉన్న ఆ విలువైన సారాన్ని పీల్చుకుంటాయి. మరి విడిచిపెట్టి ఏం చేయాలి? ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం. ఎవరి పోలిక? యేసయ్య పోలిక చొప్పున కొత్త స్వభావాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. అది అంటే టోటల్గా క్రీస్తు ప్రభువుని మనము ధరించుకోవాలి. దీని విలువ ఇప్పుడు తెలియకపోవచ్చేవి, కానీ ఒకరోజు తెలుస్తుంది. అయ్యో, నేను అలాగ చేసి ఉంటే బాగుండేది, నేను చంపేసి ఉంటే బాగుండేది, వాటిని విసర్జించుంటే బాగుండేదే, వీటిని ధరించుకుని ఉంటే బాగుండేదే, నేను చాలా లాస్ అయిపోయాను. విచారం రాకముందే, అవి మన మీద మరలా దాడి చేసి మన మీద దాడి చేయకముందే వాటిని ఏం చేయాలి? చంపవలసిన వాటిని చంపాలి, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి. ధరించుకోవలసిన దేవుని కొత్త స్వభావాన్ని మనము ధరించుకోవాలి. లేకపోతే అవి మన కళ్ళల్లో, సంసోను కళ్ళల్లో ఏమైనాయి? కళ్ళు పొడిచేశారా? సంసోను గుడ్లు పొడిచేశారు. ఇంకేముంది? అయిపోయింది. పక్కల్లో ఏమైపోయింది? సోలాలు అయిపోయింది. ఎవరితో స్నేహం చేయొద్దు, ఎవరిని రిమూవ్ చేయాలో వాళ్ళతోనే స్నేహం చేసేది మానవుడు. ఎవరిని రిమూవ్ చేయాలి? ఇశ్రాయేలు మీద పెత్తనం చేస్తూ బానిసలుగా పట్టుకున్న ఫిలిస్తీన్ల మీద నాయకత్వం వహించి ఇశ్రాయేల్ నాయకుడు ఉండాల్సినోడు వాళ్ళతో స్నేహం చేసి వాళ్ళలో దొరబడిపోయి కళ్ళల్లో ముళ్ళు చేసుకుని పక్కల్లో సోలాలు చేసుకుని శక్తిని పోగొట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు. దేవుడు ప్రేమ గల్లవాడు కూడా చివరి ఛాన్స్ ఇచ్చాడు. మన బ్రతుకు మనతో ముగిసిపోవటం లేదు. మన పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లల పిల్లలు, 1000 తరాలు 1000 తరాల ఆస్తిని దేవుడు మనకిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా క్రమశిక్షణతో మన బ్రతుకును, భక్తిని జాగ్రత్తగా. మిశ్రిత జనము, అన్యులైనటువంటి ఆ స్వభావం కలిగిన మనుషులు, వారికి మీరు జాగ్రత్తగా ఉండకపోతే, ఇప్పుడు మనం ఉన్నాం, లోకంలో ఉన్నాం, వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, ఉద్యోగం చేయాలి, ఇంటి పనులు చేయాలి, ఏదో పనుల్లో చేరాలి, కూలి పనులు చేసుకోవాలి. మరి ఎక్కడికి వెళ్తాం? ఈ సమాజంలో ఉంటాం, కానీ మన హృదయాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా ఉంచుకోవాలి. వాళ్ళ ఆలోచనలకు దూరంగా ఉండాలి, వాళ్ళ తలంపులకు దూరంగా ఉండాలి, వాళ్ళ ఉద్దేశాలకు దూరంగా ఉండాలి. 1 కొరింథీ 10లో కొన్ని లక్షణాలు. విగ్రహారాధన చేశారు, ఎర్ర సముద్రం దాటినాక విగ్రహారాధన చేశారు, శనిగేరు, ఇవన్నీ చేశారు. ఇవి ఎక్కడ నుంచి పుట్టినాయి అంటే అన్యజనుల్లో నుంచి పుట్టి ఇశ్రాయేలీల్లోకి వ్యాపించినాయి. కాబట్టి ఇది దేవుని తలంపు కాదా అని పరిశీలించకుండా మనము ఈ మిశ్రిత జనము, మారు మనసు లేని వాళ్ళ భావాలు అనుసరించడం, తీసుకోవటం మనకు హాని. మనలో ఉండకుండా చేయాలి, మనతో ఉండకుండా మనం జాగ్రత్త పడి. ముళ్ళ మీద గుడ్డను తీసుకునేటప్పుడు ఎడ జాగ్రత్తగా తీసుకుంటావు? ముళ్ళ మీద ఆరేసావు, ఎట్లాగేవనుకో మొత్తం చినిగి చక్కగా మెల్లి అలాగ జాగ్రత్తగా ఈ లోకంలో మన జీవితయాత్రని కొనసాగించి దేవుని శక్తిని పొందుకొని, దేవుని బలాన్ని పొందుకొని మనం ముందుకి సాగాలి. ఈ లోకముతో వేరై లోకం అంటే మనుషులు కాదు, మనుషుల యొక్క స్వభావ లక్షణాలు ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ మనలో ఉన్నాయి, తర్వాత మన చుట్టూ ఉన్నాయి. వీటిని జయించాలి, వాటిని లోపలికి రాకుండా కాపాడుకోవాలి. తద్వారా భూమి మీదను పరలోకమందును దేవుని కృపలో మనం భద్రపరచబడతాం. మన పిల్లల తరానికి దానిని ఆశీర్వాదంగా విడిచిపెడతాం. దేవుడి మాటలు ఆయన కృపలో మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్.